హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను యూ షేప్ హెయిర్ కట్ ఎట్లా చేసినో చూసారు కదా. ఇప్పుడు మనం కర్టన్ బ్యాంగ్స్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ హెయిర్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేయాలి. ఓన్లీ మనం ఇయర్స్ ముందున్న హెయిర్ మాత్రమే తీయాలి. బ్యాక్ హెయిర్ డిస్టర్బ్ చేయకుండా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు డివైడ్ చేసిన హెయిర్ని వాటర్ స్ప్రే చేసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న హెయిర్ని రైట్ సైడ్కి తీసుకొచ్చి కట్ చేయాలన్నమాట. మంచిగా కోమ్ చేసుకొని క్రాస్గా కట్ చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ టైం బ్యాంగ్స్ కట్ చేస్తే మీకు ఎక్కువ డిఫరెన్స్ తెలియదు అనుకుంటే మీరు చిన్ కింది వరకు కట్ చేయండి. చిన్ మీదికి కట్ చేస్తే మరీ షార్ట్ అయిపోతుంది. ఇట్లా క్రాస్గా కట్ చేసిన తర్వాత ఇట్లా సీజర్తోని పైనుంచి కిందికి ఇట్లా కట్ చేయండి. ఆ తర్వాత పాయింట్ కట్స్ కూడా ఇవ్వండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఫోర్ హెడ్ మీద ఉన్న హెయిర్ చిన్నగా ఉండాలి, ఇయర్స్ దగ్గర ఉన్నది లాంగ్ ఉండాలన్నమాట. సో సేమ్ ప్రాసెస్ నేను రైట్ సైడ్ కూడా రిపీట్ చేస్తున్నాను అనమాట. అసలు నిన్న ముందట కెమెరా ఉందన్న విషయం మర్చిపోయి పక్కకు పోయి కట్ చేస్తున్నాను అనమాట నేను అవుట్ ఆఫ్ ద కెమెరా. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను నేను నా ముందు కెమెరా ఉందని, అప్పుడు ముందొచ్చి కట్ చేస్తున్నా. నేను కర్టన్ బ్యాంగ్స్ అయితే చాలా సార్లు కట్ చేసుకున్నా గైస్. ఈజీగా నేను 3-4 మంత్స్కి ఒకసారి కట్ చేసుకుంటూనే ఉంటా. నేను ఎప్పుడు కర్టన్ బ్యాంగ్స్ కట్ చేసినా చిన్ కిందికే కట్ చేస్తా. ఈసారి కొంచెం షార్ట్గా కట్ చేసిన అనమాట. మరీ చిన్నగా అయిపోతుందేమో, ఎట్లా కనిపిస్తుందేమో అనుకున్నా కానీ కరెక్ట్ ఉంది గైస్, పర్ఫెక్ట్. అసలు నేనైతే సాటిస్ఫై అయినా అనమాట. మనకి హెయిర్ పెట్టున్నప్పుడు అంత తెలియదు, డ్రై అవుతున్న కొద్దీ తెలుస్తుంది అనమాట. సో మీరే చెప్పండి గైస్, నా కర్టన్ బ్యాంగ్స్ ఎట్లున్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే నచ్చింది. దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇంకా నా హెయిర్ కట్ మంచిగా వచ్చిందని ఆనందంలో నేను ఒక 2 డాన్స్ స్టెప్పులు కూడా వేసిన అనమాట. బాయ్ గాయ్స్.